పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మిమ్ము వెలను ఇచ్చి కొనెను కనుక మానవులకు దాసులు కారాదు. 1 కొరింథీయులు 7వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్ళకాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, నీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం వచనములు 47 నుండి 54 వరకు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము! మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు. ఈ విధమున మీరు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు. ఏలైనా వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారికి సమాధులు కట్టుచున్నారు. అందువలననే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది, నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను. వారిలో కొందరిని వారు చంపెదరు, కొందరిని హింసించెదరు. ప్రపంచ ప్రారంభము నుండి, అనగా హేబేలు హత్య మొదలుకొని ఆలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకర్యా హత్య వరకును, చిందింపబడిన ప్రవక్తల రక్తమునకును ఈ తరము వారు విచారింపబడుతురు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము! మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాళపు చెవిని మీ స్వాధీనము చేసుకొని ఉన్నారు. మీరు ప్రవేశింపలేరు, ప్రవేశించు వారిని మీరు అడ్డగించితిరి అని చెప్పెను. యేసు అక్కడి నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ఆయనపై పగబట్టి ఎట్లయినా ఈయనలో తప్పు పట్టవలెనని ఒత్తిడి చేయుచు ప్రశ్నింపసాగిరి. ఇట్లు వారందరూ ఆయనను మాటలలో చిక్కించుకొనవలెనని పొంచియుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను మీకు అనర్థము అని చెప్తూ ఉన్నారు. మీరు మీ పితరులు హింసించి చంపిన ప్రవక్తలకు మళ్ళీ మీరు సమాధులు రెన్యువేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళవి మీరు కూడా వాళ్ళకి ఏకీభవిస్తున్నట్లే మీరు ఎందరో ప్రవక్తలు చావుకి కారణమయ్యారు. మీరు మీ పితరులు, మీ మీద తీర్పు ఉంటుంది. మీ ఏబేల్ని చంపిన కాడ నుండి ఇప్పటి ప్రవక్త జకర్యా వరకు ఎవరైతే చంపబడ్డారో వారి రక్తమునకు తీర్పు మీ మీద నిలిచి ఉన్నది అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. అందువలననే మనం చూస్తూ ఉంటాము, ఇజ్రాయేలు జ్ఞానము కలిగిన బిడ్డలు, కానీ వారికి దేవుని కృప ఉంటుంది, కానీ దానికంటే శిక్ష ఎక్కువగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రవక్తలను ఎందరినో హింసించారు కనుక. అదే ఇక్కడ సువిశేషంలో క్రీస్తు ప్రభు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా క్రీస్తు ప్రభు ఇంకొక విషయాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. జ్ఞానమునకు ఆలయముగా చెప్పబడేవారెవరు? క్రీస్తు ప్రభువే. ఆ జ్ఞానమునకు ఆలయమైన ద్వారాన్ని మీరు బిగించి ఉన్నారు తాళపు చెవితో. ఆ తాళపు చెవులు మీ దగ్గర పెట్టుకొని మీరు ఆ జ్ఞాన ఆలయంలోకి ప్రవేశించట్లేదు, మరియు ఎవరిని ప్రవేశించనీయకుండా చేస్తున్నారు. మీరు అడ్డుగా ఉన్నారు అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా క్రీస్తు ప్రభుని విశ్వసించట్లేదు కదా. ఇశ్రాయేలీలు ఎంతో తక్కువ మంది క్రిస్టియానిటీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇజ్రాయెలైట్స్లో.
సో అదే ఈ సువిశేషంలో చెప్పబడుతుంది. అండ్ వాళ్ళు ఇంకా ప్రవక్తలనే చంపింది కాకుండా క్రీస్తు ప్రభుని చంపటానికి కూడా పొంచి చూస్తూ ఉన్నారు. ఎక్కడ దొరికించుకుందామా ఈయనని అనేక ప్రశ్నలు అడిగి ఈయన ఎక్కడ దొరుకుతాడో ఆ ప్రశ్నలకు జవాబిచ్చే చోట అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ సువిశేష పట్టణంలో. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, జ్ఞానమునకు అధిపతి అయిన దేవా, మీ జ్ఞానముతో మమ్మల్ని ఈ దినమెల్లా నింపి మమ్మల్ని ఎల్లప్పుడూ మీ జ్ఞానంతో నడపండి ప్రభువా. పరిశుద్ధుడైన మహాదేవ, మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నామయ్యా. మీ జ్ఞానముతో మమ్మల్ని నింపి ప్రభువా, మీ చిత్తానుసారంగా జీవించే కృపని మాకు అనుగ్రహించండి. మీ శాంతి, మీ సమాధానము, మీ నెమ్మదిని మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి అయ్యా. మా భారములు, బరువులు, బాధ్యతలన్నిటినీ మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నామయ్యా. మీ చిత్తమే మాకు నెరవేర్నిమ్ము ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి. మరియమ్మ గారి నిష్కలంక హృదయమా, మా కొరకు ప్రార్థించండి. All the angels and saints of God, pray for us that we may be made worthy of the promises of our Lord Jesus Christ. Amen.